నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. అమ్మ, దశమహావిద్యలు అంటుంటారమ్మా, చాలా మందికి దాని గురించి అవగాహన లేదు, తెలియదు కూడా అమ్మా. అసలు అంటే ఏంటమ్మా? దశమహావిద్యలు అంటే దశమహావిద్యల ఆవిర్భావం పూర్వంలో దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన సమయంలో సతీదేవి ఆత్మాహుతి అనేది చేసుకుంటుంది అనమాట. ఆత్మాహుతి ముందు సతీదేవి అడుగుతుంది పరమేశ్వరుణ్ణి, స్వామి నేను వెళ్తాను, పూజకి వెళ్తానంటే ఆయన వద్దని నివారిస్తారు. నివారించినప్పుడు ఆమె కోపంతో ఆమె కోపానికి 10 రూపాయలు తీసుకొస్తుంది అన్నమాట. శివుడు వద్దని వెళ్ళిపోతుంటే 10 దిక్కుల నుంచి శివుణ్ణి బంధిస్తుంది అమ్మవారు. చూడు నా విపరీతమైన ప్రచండమైన శక్తి, నేను ఎంత శక్తివంతురాలను అని. అప్పుడు లయకారకుడైన శివుడికే కొంచెం భయం కలిగి దీనంగా అమ్మవారిని అడుగుతాడు, ఎవరు వీళ్ళంతా, ఈ 10 మంది ఎవరు అని. అప్పుడు చెప్తుంది అన్నమాట అమ్మవారు, కాళీ, తార, భైరవి, చిన్నమస్త, బగలాముఖి, మాతంగి, కమలాత్మిక, ధూమావతి అని చెప్పి 10 మంది అమ్మవార్లను, వీళ్ళంతా పరాశక్తి యొక్క అవతారాలే అని ఈ విధంగా చెప్తున్నా నేను నీ భైరవిని అని చెప్పి వివరిస్తుంది అన్నమాట పరమేశ్వరికి. ఆ విధంగా దశమహావిద్యల ఆవిర్భావం అనేది దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన సమయంలో ఆవిర్భవించడం అనేది జరుగుతుంది. దుర్గాదేవి యుద్ధం చేస్తున్న సమయంలో 15 మంది శక్తులు ఆమె శరీరం నుంచి సడన్గా వెలువడతారనమాట. ఆ 15 శక్తుల్లో ఈ 10 శక్తులే మహావిద్యలు. యాక్చువల్లీ దుర్గాదేవి శరీరం నుంచి ఉద్భవించిన వాళ్ళే. దుర్గా అంటే పరాశక్తి, ఆది పరాశక్తి యొక్క అత్యంత రౌద్రమైన రూపమే దుర్గాదేవి, విజయవాడలో ఉన్న కనకదుర్గ. కాబట్టి ఆమెకు పూజ చేసిన 10 మంది మహావిద్యలకు పూజ చేసినట్టే. చాలామంది నన్ను కాళీ మంత్రం ఇవ్వు, తర్వాత తారా మంత్రం ఇవ్వు అని అడుగుతూ ఉంటారు. యాక్చువల్లీ కాళీ సిద్ధి చేసుకుంటే ఈ 9 మంది మహావిద్యలు సిద్ధి అయిపోయినట్టే. 9 విద్యలు వచ్చి చేరుతాయి. తారా సిద్ధి చేసుకున్నా ఈ 9 విద్యలు వచ్చి చేరుతాయి. ఇక్కడ సుప్రీం పవర్ అనేది ఒకటే తీసుకోవాలి. ఒకరిని సిద్ధి చేసుకుంటే మిగిలిన అమ్మవారిని పిలిస్తే వచ్చేస్తారు అమ్మవారి దగ్గరికి. కానీ 10 మహావిద్యలు చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా మందికి క్లారిటీ లేదు. ఈ విధంగా జపం చేసుకుంటే ఉత్తమము. అమ్మవారు చెప్పిన దాని ప్రకారం యూనివర్స్ అనేది శూన్యంలో ఉన్నప్పుడు కాళీ, శబ్దం ఉద్భవించినప్పుడు తార, ప్రకృతిగా మారినప్పుడు పరమేశ్వరిగా మారింది, వాక్కుని స్తంభనం చేసేటప్పుడు బగలాముఖి. అమ్మవారు రకరకాల అయిన అవతారాలలో రకరకాలైన సమయంలో రాక్షస సంహారం కోసం తీసుకున్న అవతారాలు అన్నమాట ఇవి. గొప్ప తాంత్రిక దేవతలు. శ్రీ మహాలక్ష్మి యొక్క తాంత్రిక స్వరూపమే 10వ మహావిద్య కమలాత్మిక. సరస్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపమే మాతంగేశ్వరి రాజశ్యామల. పార్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపమే లలితా త్రిపుర సుందరి అన్నమాట. ఈ విధంగా చాలామంది వారి వారి కోరికలు తగినట్టుగా ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు భువనేశ్వరి సాధన చేయాలి. ఎందుకంటే సిగ్నల్స్కి సంబంధించింది కదా అది. కాబట్టి భువనేశ్వరి సాధన అనేది ఉత్తమం. బాగా వాక్కు రావాలి అనుకున్న వాళ్ళు, వేదం చదివే వాళ్ళు చాలామంది తారా ఉపాసన తీసుకుంటూ ఉంటారు నా దగ్గర. ఎందుకంటే చాలామంది పురుష గురువుల కన్నా స్త్రీ గురువుల దగ్గర తారా ఉపాసన అనేది బాగా ఫ్లూయెన్సీ వస్తుందన్నమాట. వేద పారాయణం చేసే వాళ్ళు తారా ఉపాసన తీసుకుంటారు. సంహార శక్తి కాళీ అనేది సుప్రీం పవర్, ఆద్యాశక్తి అంటాం. అంటే నెంబర్ 1 స్టేట్ అన్నమాట శూన్యం. అమ్మవారు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు కలిపితేనే కాళీ అన్నమాట. ఆ కాలస్వరూపిణి అయిన కాళీ ఉపాసన, ఇంకేది వద్దు, మోక్షం కావాలి, పరమేశ్వరిని దర్శించాలి అనుకున్న వాళ్ళు కాళీ ఉపాసన చేస్తారు. కాళీ చాలా మ్యాజికల్ పవర్స్ని కూడా ఇస్తుంది. కానీ ఏది వద్దనుకున్నప్పుడు అన్నీ ఇచ్చేదే కాళీ. ఏది వద్దని ఎవరు ఉంటారో, ఏది వద్దు మాకు ఏది వద్దు అని చెప్పి మోక్షం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి అన్నీ ఇస్తుంది కాళీ. వాళ్ళకి లేని పవర్స్ ఇస్తుంది, మ్యాజికల్ పవర్స్ని ఇస్తుంది. కానీ ఆ మాయలో పడకుండా అమ్మవారినే పట్టుకోవాలి. వద్దంటే అలా ఇస్తూ వస్తుంది అన్నమాట. వ్యక్తం అంటే 10 మందిలో ప్రదర్శన చేయగలిగే పవర్స్ని చూపించగలిగిన శక్తి ఇచ్చేది కాళీనే. అప్పుడు డైవర్ట్ చేస్తూ వస్తుంది. మనం ఆ డైవర్షన్స్ అన్నిటినీ దాటుకొని అమ్మవారిని పట్టుకోవాలా. నీకు నేను కావాలా, నీకు అది ఇస్తా, నేను నీకు ఇది ఇస్తా అని చెప్పి పవర్స్ ఇస్తూ వస్తుంది. మనం అవన్నీ వద్దనుకొని అమ్మవారిని పట్టుకోవాలి. ఓకే, అది. ఇంకొకటి స్తంభన శక్తి, బగలాముఖి. అంటే ఎదుటి వ్యక్తుల్ని మాట్లాడి బుద్ధి పని చేయనివ్వకుండా శరీరం కూడా కదలకుండా చేయొచ్చు. బగలాముఖి విద్యలో అది ఉంది. స్తంభన శక్తి అన్నమాట. పరమేశ్వరి యొక్క స్తంభన యొక్క శక్తి. ఎల్లో కలర్ అంటే ఇష్టం అమ్మవారికి బగలాముఖికి. రాజశ్యామల అంటే
64 కళల్లో ఉత్తీర్ణత సాధించాలి అనుకున్న వాళ్ళు రాజశ్యామల చేస్తారు పదవులు అధికారం కోసం. జనాకర్షణ ధనాకర్షణ ఎక్కువ ఉంటుంది రాజశ్యామలకి. ఓకే. దోమావతి మనకు కష్టాలు ఎక్కువ ఉంది, మనకు దరిద్రం ఎక్కువ ఉంది, ఎక్కువ లాయర్స్ చేస్తూ ఉంటారు ఈ సాధన. ఎక్కువ కర్మలు పెరిగిపోతూ ఉంటాయి వాళ్ళు వాదించి వాదించి. అటువంటి కర్మలు క్లియర్ చేసుకోవాలంటే దోమావతి సాధన చేస్తారు. అంటే నా కష్టాలు తీసేయి, నా కర్మలు తీసేయి, నా దరిద్రాన్ని తీసేయి అంటే అమ్మవారు తీసేస్తుంది. ఎప్పుడు కానీ దోమావతి దేవిని నాకు వద్దు అని అడగాలి. ఏది కావాలని అమ్మవారిని అడగకూడదు. నా పాపాలు తీసేయి, నా కర్మలు తీసేయి అని అడగాలి. అటువంటి దేవత దోమావతి అన్నమాట. ఇంకా కమలాత్మిక అఖండమైన ఐశ్వర్యాన్ని ఇస్తుంది. త్రిపుర భైరవి అతీంద్రియ శక్తుల్ని ఇస్తుంది అన్నమాట. అంటే ఈ శరీరంతో ఏ పని చేయలేరు అనుకున్న వాళ్ళు సూర్యుని యొక్క తల్లి త్రిపుర భైరవి, సూర్య చంద్రాదులకి. సూర్యునికి త్రిపుర భైరవి నుంచి శక్తి అనేది లభించింది కాబట్టి అమ్మవారు అతీంద్రియ శక్తులు ఇస్తుంది. ఈ శరీరంతో ఏం చేయలేమో చేయగలిగిన శక్తి ఇస్తుంది అన్నమాట. అది అష్ట సిద్ధులు త్రిపుర భైరవి చేయడం వల్ల తొందరగా వస్తాయి. ఈ విధంగా ఇంతమంది అమ్మవార్లు మనకి తినాలంటే రకరకాల ఫ్లేవర్స్ పెట్టినట్టు 10 మంది మహావిద్యలు ఉన్నారనమాట ఉపాసన చేయడానికి. ఓకే. అయితే అమ్మ ఇందాక మీరు అమ్మవారు మనం వద్దనుకునే అన్ని ఇస్తూ మనం డైవర్ట్ చేస్తుంటారు అన్నారు కదా, అది మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఎలా అనిపించిందమ్మా? మీకు కూడా జరిగే ఉంటుంది కదా? జరుగుతూ ఉంటాయి అవి. ఖాళీ నిజానికి అనేక పరీక్షలు పెడుతూ ఉంటుంది అన్నమాట. ఎక్కువ ధనాకర్షణని జనాకర్షణ ఇస్తుంది. మనం డబ్బులు వద్దు, నాకేది వద్దు, నాకు నువ్వే కావాలనుకున్నప్పుడు డబ్బులు చూపిస్తుంది. డబ్బుల చుట్టూ సమస్యలు చూపిస్తుంది, మన మైండ్ డైవర్ట్ అయ్యేలాగా చేస్తుంది. ఇలాంటివన్నీ ఖాళీ బాగా చేస్తుంది. అంటే మీరు డైవర్ట్ అవ్వకుండా అంటే ఏం చేశారమ్మా? నాకు మనసు ఎప్పుడు అమ్మవారి మీద నిలబడుతుంది. అంటే నేను సాటిస్ఫై అవ్వను మంచి చీరల వల్ల నగల వల్ల సాటిస్ఫై అవ్వను. అమ్మవారి దగ్గర ఉంటేనే నాకు సాటిస్ఫాక్షన్, ఆత్మసంతృప్తి వస్తుంది. తెలిసి అన్నీ ఇస్తుంది. చాలా తక్కువ మందిలో ఉంటుంది కదమ్మా ఇలాంటి ఒక సంకల్పం అనేది. నా మనసు సాటిస్ఫై అయ్యేది అమ్మవారి దగ్గరే. పూజలో సాటిస్ఫై అవుతుంది కానీ మంచి కార్లలోనూ ఎక్కడ సాటిస్ఫాక్షన్ అవ్వదు. అయితే అమ్మా మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి అది వద్దు అని వదులుకొని ఇలా అమ్మవారి ఉపాసకురాలుగా ఉన్నారు అని ఎందుకమ్మా? ఇదే రీజనా ఇప్పుడు మీరు చెప్పింది? సిస్టంలో నేను టైప్ చేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్ కోడ్ జావా డెవలపర్. నేను సాఫ్ట్వేర్ కోడ్ రాసేటప్పుడు నేను ఇందుకోసం పుట్టానా, నాకు పెయిన్గా అనిపించింది. నేను మిషన్ ముందు మెషిన్ లాగా అయిపోయాను అనమాట. అంటే పొద్దున్న లేయటం, జాబ్ చేయటం, ఇంటికి రావటం, నెల జీతం తీసుకోవటం, ఇది జీవితం కాదు కదా. అంటే నేను పుట్టింది నన్ను నేను సర్వైవ్ చేసుకోవటానికేనా? ఇటువంటి క్వశ్చన్స్ నాకు ఇంటర్నల్గా వచ్చేవి. ఓకే. అదే అంటే నేను మెషిన్ని కాదు, నేను నాకు నచ్చినట్టు బతకాలి, నాకేం కావాలో నేను వెతుక్కున్నాను. అంతరంగిక శోధన. నేను ఎందుకు పుట్టాను అసలు, నేనేం చేయాలి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, నా కారణం ఏంటి, నేను వెతుక్కున్నాను. నేను తినడం కోసమో మంచి బట్టలు ధరించడం కోసమో పుట్టలేదు కదా. ఇప్పుడు జంతువులు కూడా చేస్తాయి, మనం చేసే వాటికి మనకి తేడా లేదు కదా. మనం ఎందుకు పుట్టామనేది కారణం తెలుసుకోవాలి. పుట్టుక కారణం ఉండాలి, చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలు ఉండాలి. నిజమే. ఎప్పుడు అనిపించిందమ్మా అసలు మీకు? అంటే అప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్న టైంలోనేనా, చిన్నతనం నుంచే మీకు అమ్మవారి? చిన్నతనంలోనే నేను అందరికన్నా కొంచెం డిఫరెంట్గా ఆలోచించేదాన్ని. నా ఏజ్ పిల్లలందరూ ఆడుకుంటుంటే నేను పూజలు చేసేదాన్ని. నాకు అక్కడ ఆనందం కలిగేది. ఓకే. సాటిస్ఫాక్షన్ వచ్చేది బాగా. ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నా? మా ఫ్యామిలీలో మా తాతలు వామాచార తాంత్రికులు, అమ్మ బాగా పూజలు చేస్తుంది. అలాగా ఫ్యామిలీకి సంబంధించి గుడి ఉంది. ఆ గుడికి వెళ్ళేటప్పుడు మాకు బాగా జరిగింది. మా ఫ్యామిలీలో బాగా పూజలు చేసిన అన్ని రోజులు బాగా జరుగుతుంది. ఒక 2 వారాలు పూజ చేస్తే పూజ చేయకపోతే తగ్గేది, డౌన్ అయ్యేది. ఇంకా మేము అలా ఎక్కువ చేసేసరికి ఇంకా ఎక్కువగా బ్రైట్గా ఉన్నింది మా ఫ్యామిలీ. అదే మాకు చాలా ఎక్స్పీరియన్స్లు ఇచ్చింది మా ఫ్యామిలీకి, మాకు అమ్మవారు. మ్యాజికల్ పవర్స్ 10 మందిలో ప్రదర్శించగలిగిన శక్తి అది అమ్మవారు ఇస్తుంది. అంటే అది మన ప్రత్యేకత ఏం కాదు. అమ్మవారు సెలెక్ట్ చేసుకుంటుంది. కొంతమందిని అమ్మవారు ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది అంటే, ఎప్పుడైతే ఏదైనా ప్రపంచానికి అందివ్వాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అలా సెలెక్టెడ్గా చేసుకుని తన పని తను నిర్వహించుకుంటూ ఉంటుంది. ఏది చేసినా శక్తి చేస్తుంది, మనం నిమిత్త మాత్రులు మాత్రమే. మనదేమీ ఉండదు నిజానికి. అదే
మీ వరకు అయితే మీకు అమ్మవారు మీతో ఇవన్నీ చేయించాలి అన్న సంకల్పంతో మీలో ఇలాంటి ఆలోచన వచ్చింది. మనకు ఆలోచన ఉండడం వరకు ఓకే, కానీ మన ఫ్యామిలీ కూడా మనలాగా అంటే మనకు సపోర్ట్ చేయాలి అని రూల్ అయితే ఏం లేదు కదా. ఆ విషయంలో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేస్తారు. మా హస్బెండ్, మా ఫ్యామిలీ, పిల్లలు ఓకే, అందరూ కన్వీనియంట్గా ఉంటారు. ఎందుకంటే అందరూ దైవికంగానే ఉంటారు కాబట్టి ముందు నుంచి ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేస్తారు. మదరు ఫాదర్ బాగా పూజలు చేస్తారు. ఇంకా తాతల నుంచి వచ్చింది కదా ట్రెడిషనల్ ఫ్యామిలీ. చాలా సంతోషం అమ్మ, మీ విషయాలు కూడా మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అమ్మా.